మన హైదరాబాద్లో చాలా చోట్ల గల్లీలు చిన్నవే, రోడ్లు చిన్నవే, నాలాలు చిన్నవే, డ్రైనేజీలు చిన్నవే. కానీ వర్షం మాత్రం పెద్దది, ఊహించనిది. హైదరాబాద్ లాంటి మహానగరమే తట్టుకోలేనంతగా ఉంటుంది. చిన్న వర్షం కురిస్తే చాలు సిటీ వరుసగా మారిపోతుంది. చిన్న వానకే చితికిపోయే నగరం క్లౌడ్ బరస్ట్లను తట్టుకుంటుందా అనే డౌట్ వస్తుంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం, రోడ్లు చెరువులుగా మారిపోవడం, గల్లీల్లో వరదలు రావడం, ఇళ్లల్లోకి నీళ్లు రావడం లాంటివన్నీ హైదరాబాద్లో ఇప్పుడు చాలా కామన్గా మారిపోయాయి. ఈ కామన్ సమస్యల్లో కామన్ మ్యాన్ పడే ఇబ్బందులు కూడా అలవాటుగా మారిపోయాయి. ఒక భారీ వాన కురిస్తే ఈ ఇబ్బందులన్నీ మన తలరాతాని సగటు నగరవాసి సరిపెట్టుకోవాల్సిందేనా? కుండపోత వర్షం కుమ్మేసిన ప్రతిసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనా? ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఇది. చర్చ పెట్టాల్సిన సమయం ఇది. చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఒక గంట పాటు వర్షం కురిస్తే చాలు నగరం ఎలా మారిపోతుందో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఓ చల్లని సాయంత్రం వేళ, ఓ వర్షం కురిసిన రాత్రి పూట నగరం నరకంగా ఎందుకు మారుతోంది? సూర్యుడు దిగిపోగానే సిటీ వాసులో భయం ఎందుకు పుడుతోంది? ఈ మధ్య ఆకాశం వంక చూసి కమ్ముకున్న ఆ మబ్బులు కంటపడగానే వెంటనే బ్యాగులు సర్దేసుకుని ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఎందుకు వస్తోంది? ఈ పరిస్థితులన్నిటికీ కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో మొట్టమొదటిసారిగా లేని డ్రైనేజ్ వ్యవస్థ, సరిగ్గా లేని డ్రైనేజ్ వ్యవస్థ. ఎంత వాన పడ్డా నీళ్లు పోయే సిస్టమ్ సిటీలో లేదు. ఎంతో కొంత వాన పడ్డా రోడ్ల మీద నిలిచిపోయే పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే సిటీ డ్రైనేజ్ వ్యవస్థ చాలా పాతది. ఇప్పుడున్న నగరానికి అందులో ఉన్న జనాభాని తట్టుకునే కెపాసిటీ లేదు. నిజాం కాలంలో నిర్మించిన డ్రైనేజ్ వ్యవస్థ ఇది. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్కు అస్సలు సరిపోవడం లేదు. చిన్న వర్షానికే హైదరాబాద్ తట్టుకోలేకపోతుంది. ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే హైదరాబాద్ నగరం ఏమైపోతుందనే భయం ఇప్పుడు నగరవాసులు కలుగుతోంది. దీనిపైన ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకి అందుబాటులో ఉన్నారు డాక్టర్ కేఎం లక్ష్మణరావు గారు, డ్రైనేజ్లు వర్షాలకు సంబంధించిన నిపుణులైన. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. లక్ష్మణరావు గారు, చిన్న వర్షానికే హైదరాబాద్ నగరం చెరువుల్లా మారిపోతుంది, నదులను తలపిస్తోంది, తట్టుకోలేకపోతుంది. ఈ పరిస్థితులకు కారణం ఏంటి? సరిగా లేని డ్రైనేజ్ వ్యవస్థలేనా ఈ దుస్థితికి కారణాలేంటి? ఇది బేసిక్గా ఒక స్ట్రాటజిక్ డెవలప్మెంట్ చేయని దుస్థితి అండి. గత గవర్నమెంట్లో 2019లో ఒక ప్లాన్ అనేది ఇచ్చాము, దానికి ఇంప్లిమెంట్ చేసుకోలేదు. రెండోది ఎస్ఎన్డిపి అని చేయడము, అది ఒక పెద్ద బ్లండర్ అండి. మూడో అంశం ఏంటంటే ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థలోకి స్టోమ్ వాటర్ని పంపించడం అనేది, ఇళ్లలో పడుతున్న వర్షాన్ని డ్రైనేజ్లో పంపించడము, రోడ్డు మీద పడుతున్న వర్షాన్ని గాలికి వదిలేయడము, లేదంటే డ్రైనేజ్ పంపడానికి ప్రయత్నం చేయడము, మ్యాన్ హౌస్ మీద లోకి పంపించడం చేయడం అనేది చాలా రాంగ్ డెసిషన్ అండి. ఇక్కడ ఒక సైంటిఫిక్ గా దీన్ని సజెస్ట్ చేయాల్సిన అంశం ఏంటంటే, వాటర్కి మొబిలిటీ ఇవ్వాలా. కామన్ ఏరియాస్ లో జామెట్రీ సరిగ్గా లేవు అంటే ఆ జామెట్రిక్స్ రెక్టిఫికేషన్ చూసుకోవాలా. ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉన్నాయని గమనించుకొని దానికి అనుగుణంగా దాని వేఅవుట్స్ ఇవ్వాలండి. ఈ రోజున 3 అంశాలుగా మనం చూడొచ్చు. వాటి లాంగ్ టర్మ్ ప్లాన్ ఏం చేయాలా, రెండోది షార్ట్ టర్మ్ ప్లాన్ ఏం చేయాలా, మూడోది యాజ్ ఆన్ డే, యాజ్ ఆన్ సిచ్యువేషన్ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలనేది. అంటే ఒక రకమైన మెజరింగ్, ఒక రకమైన మ్యాపింగ్, ఒక రకమైన మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకుంటే హైదరాబాద్ సిటీ అనేది ఒక రాష్ట్రానికే కాదు దేశానికి ఒక మనహారంలా ఉంటుంది. ఇక్కడున్న ఎన్విరాన్మెంట్, ఇక్కడున్న ఎకాలజీ పూర్తిగా పాడైపోయింది. ఇక్కడ ఎకనామిక్ డిజాస్టర్ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ దీన్ని ఒక సైంటిఫిక్ అంటే నిజానికి మరి అప్పుడెప్పుడు ఇంతకు ముందు మనం అనుకున్నప్పుడు ఎప్పుడో మోక్షగుండం విశ్వేశ్వరయ్య కాలం నాటి డ్రైనేజ్ వ్యవస్థ అనుకున్నాం. ఆ తర్వాత గత ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ అన్నిటిని కూడా మార్చేసాం, పట్టణాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దామని చెప్తూ వస్తున్నారు. మరి డ్రైనేజ్ వ్యవస్థలో ఏ మార్పులు చోటు చేసుకోలేదా గత 10 ఏళ్లలో? ఖచ్చితంగా అండి. లాస్ట్ గవర్నమెంట్ మాత్రము సిటీ యొక్క స్టోమ్ డ్రైనేజ్ ని పక్కన పడేసి ఎస్ఎన్డిపి అని స్టార్ట్ చేసింది. అది చాలా పెద్ద బ్లండర్ అండి, అది నాన్ సైంటిఫిక్. రెండో అంశం ఏంటంటే, మోక్షగుండం చేసిన తర్వాత కిర్లోస్కర్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, అది డ్రైనేజ్ ని వైడెన్ చేస్తే సరిపోతుంది అనేది, అది కూడా రాంగ్ కాన్సెప్ట్ అయిందండి. మూడోది, నేను జేఎన్టీలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక 229 లొకేషన్స్ తోటి అర్బన్ వేఅవుట్, అర్బన్ ఫ్లడ్ వేఅవుట్, ఒక 240 కిలోమీటర్స్ రన్నింగ్ ఫ్లడ్ బైపాస్, ఒక 1095 కిలోమీటర్స్ స్టోమ్ వాటర్ డ్రైనేజ్ సజెస్ట్ చేశాను. అది ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక 500 మినీ వాటర్ ట్యాంక్స్, ఆర్టిఫిషియల్ వాటర్ ట్యాంక్స్ పెట్టుకుంటూ వాటర్ నెట్టాల. ఈరోజు సిచ్యువేషన్ దారుణంగా ఉందంటే, ఇక ఫ్లైఓవర్స్ దగ్గర, ఎంట్రీ పాయింట్ దగ్గర, ఎండ్ పాయింట్ దగ్గర, అంటే వెర్టికల్ కర్వ్ డిజైనింగ్ కూడా చేయలేని పరిస్థితిలో మన ఇంజనీర్స్ ఉన్నారు.
అదేవిధంగా హార్జెంటల్ కరువు దగ్గర వాటర్ ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితిలో ఉండే నాన్ జామెట్రిక్ ఉంది. అదేవిధంగా రోడ్ జామెట్రిక్, రోడ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్ చాలా రాంగ్ గా ఉన్నాయి. అంటే ఇది ఖచ్చితంగా ఒక ప్లానింగ్ డెఫిషియన్సీ, ఒక ఇంజనీరింగ్ డెఫిషియన్సీ, మూడోది ఒక అంటే ఎందుకు మేనేజ్మెంట్. ఇంజనీరింగ్ డెఫిషియన్సీ కనిపిస్తూ ఉంది? గతంలో మనం చూసాం, చాలా సందర్భాల్లో చూసాం, చిన్న వర్షానికే అతలాకుతలం అయిపోయిన పరిస్థితులు చూసాం. కానీ మరి ఎందుకు ఆ ఇంజనీరింగ్ డెఫిషియన్సీ కనిపిస్తోంది? ఎందుకు ఇక్కడ అంత ప్లానింగ్ లేకుండా చేశారు? ఇది రెస్పాన్సిబిలిటీ తీసుకునే విధంగా చేశారండి. ఖచ్చితంగా ఇది పనిష్మెంట్ ఇవ్వాలా, ఎందుకంటే ఎకనామిక్ యాక్టివిటీలో టోటల్ గా పెద్ద డిజాస్టర్ అవుతుంది. తర్వాత ఫండింగ్ కూడా చాలా రాంగ్ గా యూటిలైజ్ అయినట్టుగా వస్తుంది ఇక్కడ. దీన్ని ఖచ్చితంగా జామెట్రిక్ సెన్సిటివిటీ లేకుండా కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే ఇంజనీర్స్ కి ఖచ్చితంగా మనం పనిష్మెంట్ ఇవ్వాలా, లేదంటే ఇది చాలా రాంగ్ గా వెళ్ళిపోతుందండి. సొసైటీలో ఇది చాలా రాంగ్ గా వెళ్తుంది. సోషల్ డిజాస్టర్, ఎకనామిక్ డిజాస్టర్, అన్సేఫ్ డిజాస్టర్ వెళ్తుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా వాటర్ ఎక్కడున్నా కానీ ఇప్పుడున్న మేనేజ్మెంట్ విషయంలో మన 3 HP మోటార్స్ నుంచి 7.5 HP బ్యాటరీ డ్రివెన్ మోటార్స్ వచ్చినాయండి. మనకు కావాల్సింది ఏంటంటే థర్డ్ డైమెన్షన్ మ్యాపింగ్ చేసుకొని వాటర్ ఎక్కడ పంప్ చేయాలా, ఎటువైపు పంప్ చేయాలని తెలుసుకోవాలండి. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఎంతసేపు ఈ యొక్క MRTS కి, లేదంటే MMTS కి, లేదంటే మెట్రోకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, కానీ దాని నుంచి వస్తున్న వాటర్, దాని పక్క నుంచి వస్తున్న మెయిన్ రోడ్స్ ఉన్న వాటర్ ఎటు పోవాలని దాని మీద దిక్సూచి ఇవ్వకుండా ముందుకెళ్తున్నారంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఆఫీసర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ప్రొఫెషనల్స్. ఖచ్చితంగా దీన్ని చాలా ధీటుగా చూడాలా. హైదరాబాద్ సిటీ ఉత్తరంగా ఫ్యూచర్ లో మేజర్ కాంట్రిబ్యూషన్ సిటీగా వరల్డ్ లో ఉండాలి అంటే చేయాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తున్నది చాలా ఎక్సలెంట్ రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ మూడింటిని సర్కమ్స్క్రైబ్ చేసుకుంటూ ఒక మెష్ ద్వారా క్లౌడ్ యొక్క మొబిలిటీని చూసుకుంటూ ఏ కారణాల వల్ల క్లౌడ్ బరెస్ట్ వస్తుంది, అక్కడ ఎటువంటి యొక్క ప్రెజర్ క్రియేట్ అవుతుంది, అక్కడ ఎటువంటి అట్మాస్ఫియర్ బ్యాడ్ డ్యామేజ్ అవుతుంది, ఎక్కడ ఎటువంటి క్లైమేట్ బ్యాడ్ గా అవుతుంది, ఎటువంటి విండ్ బ్లో ఇవ్వాలా. మన వాళ్ళు కనీసం నెదర్లాండ్ చూసని నేర్చుకోవాలండి. అది చాలా చిన్న దేశము. దే ప్లే విత్ ద విండ్ మొబిలిటీ అండి. దే ప్లే విత్ విండ్ మొబిలిటీ అండ్ జనరేట్ విండ్ ఎనర్జీ అండ్ దే కంట్రోల్ ద క్లౌడ్స్ ఆల్సో. సో అటువంటి వ్యవస్థని మనం డెవలప్ చేసుకోవాలా. రెండోది ఈ యొక్క స్టార్మ్ వాటర్ డ్రైన్ ఎక్స్క్లూజివ్ గా డెవలప్ చేయాలండి. రిపోర్ట్ లైస్ విత్ ద గవర్నమెంట్ అండి. నేను జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కూడా అప్రూవ్ చేసింది. దాన్ని చేసుకుంటే 4,933 crores సజెస్ట్ చేశాను. దాన్ని పక్కన పడేసి మళ్ళా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ చేసుకున్నారు గత గవర్నమెంట్. అది గత గవర్నమెంట్ చేసిన తప్పిదము. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ లో, ఈ గవర్నమెంట్ లో చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వాటర్ని పంపించేయాలా, తర్వాత స్టోమ్ వాటర్ డ్రైనేజ్ ఎక్స్క్లూజివ్ క్రియేట్ చేయాలా, పడిన వాటర్ ని ఇళ్లలో నుంచి డ్రైనేజ్ వదలకుండా ఐదర్ రెయిన్ హార్వెస్టింగ్ పిట్ లో కానీ, లేదంటే ఫిల్టర్స్ పెట్టుకొని వాటర్ ట్యాంక్ లో కానీ, లేదంటే ఈ యొక్క స్టోమ్ వాటర్ డ్రైన్ బయట ఉన్న దాన్ని కనెక్ట్ చేసే విధంగా ఉండాలా. దాన్ని మానిటర్ చేసే వ్యవస్థ చేసి ప్రూవ్ చేసినప్పుడు వాళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించే ప్రక్రియ గవర్నమెంట్ చేసే పని అయితే, ఇళ్లలో పడిన వాటర్ డ్రైనేజ్లకు ఇవ్వడం వల్ల మ్యాన్ హోల్స్ ఉప్పొంగుతున్నాయి, దాని ప్రజలు చచ్చిపోతున్నారు. గవర్నమెంట్ కూడా ఈ యొక్క మ్యాన్ హోల్స్ దగ్గర సర్ఫేస్ వాటర్ పడుతున్న రోడ్లు కూడా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి బయటకు నెడుతుంటే ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు. దట్ ఆ కాన్సెప్ట్, ది రాంగ్ కాన్సెప్ట్, రాంగ్ మెకానిజం. The government should take a call upon immediate establishment of storm water network. ఒక C ఛానల్, HPDE పైప్ తో C ఛానల్స్ పెట్టుకొని టెంపరీగా వాటర్ నెట్టేసేయచ్చండి. అది ఎక్కడికి నెట్టాలని డెస్టినేషన్స్ పాయింట్స్ కూడా నేను సజెస్ట్ చేశాను. ఎక్కడికి పంప్ చేయొచ్చు ఆ వాటర్ ని? యాక్చువల్ గా వాటర్ కి మొదటి ఇచ్చే ప్రక్రియలో రీజనల్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా ప్రయాణం చేస్తూ రేడియల్ రోడ్స్ ద్వారా బయటికి పంపించే కార్యక్రమం చేయాలా. ఎక్కడైతే వాటర్ స్టాగ్నేటింగ్ ఉన్న పాయింట్ పంపిస్తూ కొన్ని చోట్ల వాటర్ ట్యాంక్ సజెస్ట్ చేశామండి. ఆ లొకేషన్స్ ఓకే, కానీ దీనికి అంతటికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది కదా ఇదంతా చేయడానికి. కానీ ఇప్పుడు ఒక గంట, నిన్న ఒక గంటన్నర కురిస్తే అలా అయిపోయింది, మొన్న గంటన్నర కురిస్తే అలా అయిపోయింది, ఇంకో 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒకవేళ ఇంతకు మించి 2-3 గంటల వర్షం పడింది అంటే పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనకి ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 300 to 400 లొకేషన్స్ లో వాటర్ స్టాగ్నేషన్ ఉన్నట్టు కనపడుతుంది. ఎస్పెషల్లీ ఈసారి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్లైఓవర్ స్టార్టింగ్ ఎండ్ పాయింట్ దగ్గర కూడా ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా 3 HP మోటార్ సిస్టమ్స్, ఒక కన్వర్ట్ సిస్టమ్స్ పెట్టుకొని ఇమ్మీడియట్ గా స్టాగ్నేషన్ పాయింట్ ని బ్యాటరీ డ్రివెన్ మోటార్స్ తోటి ముందు దాని వాటర్ ని సక్ చేసి బయటికి పంపించాలి. ఎందుకంటే మనకి మెకానిజం లో ఈ ఎకనామిక్ ట్రైట్ ఉన్న రోడ్స్ లెస్ దెన్ 500 kilometers మాత్రమే ఉందండి.
అక్కడే ఓకే. వాటర్ స్టాగ్నేషన్ వస్తుంది, అదే రైట్. ఎకనామిక్ లాస్ వస్తుంది, అక్కడే సోషల్ లాస్ వస్తుంది. ఓకే. కాబట్టి ఇమ్మీడియట్ గా వాటిని ఎటు నెట్టాలనేది మాత్రము థర్డ్ డైమెన్షన్ సెన్సిటివ్ తోటి మీకు గూగుల్ మ్యాప్స్ లో కానీ లేదంటే మన కరెంట్ కండిషన్ మ్యాపింగ్ లో ఈజీ తెలిసిపోతుందండి. అది ఆ డేటా అవైలబిలిటీ ఉంది. ఓకే. దాని వాటిని ముందు నెట్టాలా, మెయిన్ రోడ్స్ లో ట్రాఫిక్ ఆగకుండా, మెయిన్ రోడ్స్ లో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ రాకుండా ఆపితే చాలని నా ఉద్దేశం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు చెప్తున్నారు, గత ప్రభుత్వ హయాంలో కొంత నిర్లక్ష్యం జరిగింది డ్రైనేజీల వ్యవస్థలో, ఫ్లడ్ వాటర్ని తరలించే వ్యవస్థలో, రెయిన్ వాటర్ని తరలించే వ్యవస్థలో. ఇప్పుడు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో హైదరాబాద్కు ఈ భారీ వర్షాలు పడినా ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు భారీ వర్షాలు కురిస్తే హైదరాబాద్ వాసులు ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలు అని లక్ష్మణరావు గారు అంటున్నారు.